ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రామాల నుండి వచ్చినటువంటి అక్కలు అన్నలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు మా ఐఎఫ్టియు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ లగిసర్ల గ్రామంలో ఏదైతే ఫార్మా కంపెనీ పెడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క భూములను గుంజుకోవడం కోసం కుట్రలు ఏదైతే చేస్తూ ఉందో ఆ కుట్రలను భగ్నం చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను మనం అందరం కూడా వాళ్ళకు అండగా ఉండి మనం అందరం కూడా వాళ్ళ భూములు వాళ్ళకు దక్కించే విధంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది. వాళ్ళ పోరాడితే వాళ్ళ పోరాటాలకు మనం మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. వాళ్ళ వెంబడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం అనేది అయితే జరుగుతుందో, ఫార్మా కంపెనీ కొన్ని గవర్నమెంట్ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములలో కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలి. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పేద రైతుల భూములను గుంజుకొని ఈ పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేస్తా, నేను ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తా అని అనడము ఈ గవర్నమెంట్ యొక్క కుట్రే. వాళ్ళని ఇంకా కూడా ఈ అడవుల్లో కానీ లేకుంటే గ్రామాల నుండి తరలి పంపించే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కొట్లాడవలసిన అవసరం ఉంది. ఆ 2 ఎకరాలు ఆ 3 ఎకరాలు కూడా ఇవాళ వీళ్ళు అనుభవిస్తున్నది 30-40 సంవత్సరాల నుండి అనుభవిస్తున్నటువంటి భూములు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో లేకుంటే ఏదో కాదు. వాళ్ళ కొడుకులు, తాతలు, ముత్తాతలు దుబాయ్ లేకుంటే ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పోయి కష్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్నటువంటి ఆ భూములను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీ పెడతామనే పేరుతోటి వాళ్ళను వెళ్ళగొట్టడం ఏదైతే సరైంది కాదు అనేది కూడా మా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టీగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆ గ్రామాలలో వాళ్ళ భూములను గుంజుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ భూములు అడ్డుకోవడం ఏదైతే అడ్డుకున్నారో వాళ్ళ మీద కేసులు ఎవరైతే పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వెంటనే ఎలాంటి పూచిక లేకుండా వాళ్ళను విడుదల చేయాలని గవర్నమెంటే బాధ్యత తీసుకొని విడుదల చేయాలనేది కూడా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా మనం డిమాండ్ చేయాలా. అదేవిధంగా వాళ్ళ కేసులు ఏవైతే ఉన్నాయో వెంటనే ఆ కేసులను కొట్టివేయాలనేది కూడా ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంగా మనం అందరం కూడా దాన్ని వ్యతిరేకించి ఖండించి ఆ విధంగా ముందుకు పోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలారా మీరు కూడా ఇక్కడ మీకు అండగా ఎవరు లేరు అనేది అనుకోకండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అందరం కూడా మీ అండ ఉంటాము, మీ వెనక ఉంటాము. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని లేకుంటే మన భూములు మనకు ఉండేలాగా, మన పొలాలు మనకు ఉండేలాగా, మన ఇండ్లు మనకు ఉండేలాగా, మన గ్రామాలు మనకు ఉండేలాగా మనం అందరం కూడా కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా మీకుగా మేము ఈ ప్రజా సంఘాలుగా ఎంత దూరమైనా కూడా మీ వెంబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ పోరాటానికి మద్దతు ఇస్తాం. మీ పోరాటాలలో మేము కూడా పార్టీలుగా, కార్మిక సంఘాలుగా మేము కూడా భాగస్వాములై పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.